హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీటెట్ ప్రియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, విద్యార్థుల సాధనపై బోధనా పద్ధతి యొక్క ప్రభావం అనే అధ్యయనంలో బోధనా పద్ధతి అనున్నది ఆప్షన్ 1 పరతంత్ర చరం, ఆప్షన్ 2 స్వతంత్ర చరం, ఆప్షన్ 3 పర్యావసన చరం, ఆప్షన్ 4 మధ్యస్థ చరం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు భాషాగ్రహణ పరికరంతో జన్మించాడు అనేది వీరి సిద్ధాంతపు మూలం. ఆప్షన్ 1 చామ్స్కీ సిద్ధాంతం, ఆప్షన్ 2 వైగోట్స్కీ సిద్ధాంతం, ఆప్షన్ 3 పియాజే సిద్ధాంతం, ఆప్షన్ 4 కోల్బర్గ్ సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 చామ్స్కీ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అన్నది ఒక ఆప్షన్ 1 గణిత వైకల్యం, ఆప్షన్ 2 రాత వైకల్యం, ఆప్షన్ 3 పఠన వైకల్యం, ఆప్షన్ 4 చలన వైకల్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రాత వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్, సతీష్కి వ్యాపారం ప్రారంభించాలని ఉంది, కానీ నష్టపోతాననే భయంతో ప్రారంభించడం లేదు. సతీష్ అనుభవిస్తున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ సంఘర్షణ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి తను చేసే ప్రతి పనిలో షరతులు విధిస్తూ జోక్యం చేసుకునే తన తల్లిదండ్రుల శైలి ఇష్టం ఉండదు. ఆ విద్యార్థికి ఇష్టం లేని తల్లిదండ్రుల పెంపక శైలి గుర్తించండి. ఆప్షన్ 1 నిరంకుశ, ఆప్షన్ 2 అధికారయుత, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 అనుమతిపూర్వక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నిరంకుశ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అభిరుచిని సూచించే వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 పాఠశాల ఉపాధ్యాయులు నా అభిప్రాయాలకు విలువనిస్తారు, ఆప్షన్ 2 నేను శిక్షణకు హాజరైనప్పటికీ మాట్లాడడంలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోలేకపోయాను, ఆప్షన్ 3 సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికీ నాకు ఎప్పుడూ విసుగురాదు, ఆప్షన్ 4 మా పాఠశాల ఉపాధ్యాయులు గణితాన్ని బాగా బోధిస్తారు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికీ కూడా నాకు ఎప్పుడూ విసుగురాదు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ విజయం సాధించలేదు. కొంతసేపటికి అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చి సమస్యను పరిష్కరించాడు. దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు అభ్యాసకుడు ఇద్దరికీ సంబంధించి అత్యంత చురుకైన దశ. ఆప్షన్ 1 ప్రీ యాక్టివ్ దశ, ఆప్షన్ 2 ఇంటరాక్టివ్ దశ, ఆప్షన్ 3 సర్టిఫికేషన్ దశ, ఆప్షన్ 4 పోస్ట్ యాక్టివ్ దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఇంటర్ యాక్టివ్ దశ. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ తంత్రం హేతుకీకరణానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 1 పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించడం, ఆప్షన్ 2 భారత్ క్రికెట్ జట్టు ప్రపంచంలో గెలవనప్పుడు సంతోషించడం, ఆప్షన్ 3 దొంగతనం చేస్తూ పట్టుబడిన పిల్లవాడు నేనే కాదు నా స్నేహితుడు కూడా డబ్బును దొంగిలించాడని చెప్పడం, ఆప్షన్ 4 చదువులో రాణించలేని విద్యార్థి క్రీడలో బాగా రాణించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్ష సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నేర్చుకున్న భావనను మర్చిపోవడానికి దారి తీయనిది. ఆప్షన్ 1 ఆచరణ, ఆప్షన్ 2 క్షయం, ఆప్షన్ 3 అనుపయోగం, ఆప్షన్ 4 జోక్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే అందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఆచరణ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు సహజ సామర్థ్యం ఆధారంగా అభ్యసనాన్ని అందించే విద్య. ఆప్షన్ 1
విషయ కేంద్రీకృతం, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృతం, ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృతం, ఆప్షన్ 4 పరీక్షా కేంద్రీకృతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృతం. నెక్స్ట్ క్వశ్చన్, చేతన మరియు చైతన్య స్వరూప కమలలు. వీరు అన్ని శారీరక అంశాలలో సారూప్యాన్ని కలిగి ఉంటారు. అయితే చేతనకు చైతన్య కంటే ఎక్కువ భావోద్వేగ నియంత్రణ కలదు. దీనిని సరిగ్గా వివరించే పెరుగుదల వికాసం. ఆప్షన్ 1 వైయక్తిక భేదాల సూత్రం, ఆప్షన్ 2 అవిచ్ఛిన్న సూత్రం, ఆప్షన్ 3 పరస్పర సంబంధ సూత్రం, ఆప్షన్ 4 వికాసం ఖచ్చితమైన దిశగా సాగే సూత్రం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వైయక్తిక భేదాల సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దేశపూర్వకంగా వస్తువులను విసిరి అవి చేసే శబ్దం వంటి వాటి లక్షణాలను పరీక్షించే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశకు చెందుతాడు. ఆప్షన్ 1 ఇంద్రియచాలక, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఇంద్రియచాలక. నెక్స్ట్ క్వశ్చన్, కోల్స్బర్గ్ డిజైన్ పరీక్ష 1, ఆప్షన్ 1 వ్యక్తిగత శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 2 సమూహ నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 3 సమూహ శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 4 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో పిల్లల శిక్షణను నివారించడం లేదా బహుమతులు సంపాదించడం వంటి వాటిపై ఆధారపడి ఒప్పు లేదా తప్పు, మంచి లేదా చెడు అనే తీర్పులు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ, ఆప్షన్ 2 సాంప్రదాయ, ఆప్షన్ 3 స్వీయ అంగీకృత, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ. నెక్స్ట్ క్వశ్చన్, కింది దశలో ఒకటి బోధన అభ్యసన ప్రక్రియ దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 ప్రణాళిక, ఆప్షన్ 2 తయారీ, ఆప్షన్ 3 అమలు, ఆప్షన్ 4 నివారణ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అమలు. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కి ప్రవేశపెట్టిన భావనను గుర్తించండి. ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమీప అభివృద్ధి క్షేత్రం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే అందరూ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సమీప అభివృద్ధి క్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్, రేణు పూర్వ పాఠశాల దశకు చెందిన అమ్మాయి. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తన ఉపాధ్యాయురాలి వ్యవహార శైలిని చూపిస్తూ నటిస్తుంది. బండూరా ప్రకారం అటువంటి అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 1 ఆవిష్కరణ, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 నిబంధన, ఆప్షన్ 4 అంతర్దృష్టి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయురాలు పాఠశాల కార్యక్రమంలో తన తరగతికై డబ్షరాట్స్ ఆట ఆడించే ప్రణాళిక చేసింది. ఆమె తన తరగతిని జట్టుగా విభజించింది. ఒక్కో టీంకి 3 పదాలకు నటించే అవకాశం ఇచ్చింది. జట్టులోని ఒక వ్యక్తి నటిస్తే మిగతా వారు ఆ పదాన్ని గుర్తించాలి. 2 ఉపాధ్యాయులు ఆటకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆటను చూసి ఆనందించారు. దీనిలోని మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యం ఆప్షన్ 1 పదాలను గుర్తించడం, ఆప్షన్ 2 ఆటకు తీర్పునివ్వడం, ఆప్షన్ 3 నటించడం, ఆప్షన్ 4 ఆటను ఆనందించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నటించడం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క ప్రేరణ అతనికి నేర్చుకోవడానికి అవసరమైన దీనిని ఇస్తుంది. ఆప్షన్ 1 శక్తి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రోత్సాహకం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన కృత్యాన్ని వైయక్తికత లేకుండా సమూహ అభ్యసన వ్యవహారాన్ని ఎంపిక చేసినప్పుడు ఉపాధ్యాయుడు కింది వాటిలో దేనిని పరిగణించాలి? ఏ అభ్యసన లక్ష్యాలు, బి అభ్యాసకుడి నైపుణ్యాలు, సి ఉపాధ్యాయుడి అభిరుచి. ఆప్షన్ 1 ఏ అండ్ బి మాత్రమే, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏ అండ్ సి మాత్రమే,
ఆప్షన్ 4 బి అండ్ సి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ అండ్ బి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్ర పర్యటనకు వెళ్ళిన ఒక పాఠశాల విద్యార్థి తిరిగి వచ్చి తన అనుభవాన్ని చలన కదలికలను మాత్రమే ఉపయోగించి తన తల్లికి వివరించాడు. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం విద్యార్థి ఇక్కడ ఉపయోగించిన ప్రాతినిధ్య విధానం ఆప్షన్ 1 చిత్ర ప్రతిమ విధానం, ఆప్షన్ 2 ప్రతీకాత్మక విధానం, ఆప్షన్ 3 క్రియాత్మక విధానం, ఆప్షన్ 4 చురుకైన విధానం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 క్రియాత్మక విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు సున్నితంగా ఉండాలని చెప్పడంలో అంతర్భావం ఆప్షన్ 1 బలహీన విద్యార్థుల పక్షం వహించడం, ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కఠినమైన శారీరక శ్రమను మానుకోవడం, ఆప్షన్ 3 విద్యార్థుల భావనను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం, ఆప్షన్ 4 విద్య వల్ల ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వైకల్యత గల పిల్లలను నిరుత్సాహపరచడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థుల భావనను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో విద్యార్థుల దుష్ప్రవర్తనకు ఆస్కారం ఇచ్చే ఉపాధ్యాయ సంబంధిత కారణాలను గుర్తించండి. ఏ వ్యంగ్యం, బి అనాసక్తికరమైన పద్ధతి, సి ప్రతిదీ తేలికగా తీసుకునే స్వభావం కలిగి ఉండడం, డి విద్యార్థులందరినీ కృత్యాలలో పాల్గొనేలా చేయడం. ఆప్షన్ 1 ఏ బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ 2 ఏ బి సి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 3 ఏ బి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 4 బి సి అండ్ డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ బి అండ్ సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా పూర్వ వికాస దశలో సుదీర్ఘ కాలాన్ని కలిగి ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ 1 అండం యొక్క కాలం, ఆప్షన్ 2 పిండం యొక్క కాలము, ఆప్షన్ 3 సంయుక్త బీజం యొక్క కాలం, ఆప్షన్ 4 భ్రూణం యొక్క కాలం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే అందరూ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 భ్రూణం యొక్క కాలం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఘ కార్యకర్త బడిలో నమోదు కాని ఒక 8 ఏళ్ల బాలికను పాఠశాలలో చేర్చడానికి తీసుకువచ్చాడు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల ఆ బాలికను ఏ తరగతిలో చేర్చుకోవాలి? ఆప్షన్ 1 1వ తరగతి, ఆప్షన్ 2 2వ తరగతి, ఆప్షన్ 3 3వ తరగతి, ఆప్షన్ 4 పూర్వ ప్రాథమిక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 3వ తరగతి. నెక్స్ట్ క్వశ్చన్, థారండైక్ యత్నదోష అభ్యసన ప్రయోగంలో ప్రారంభంలో పెట్టెదరుపు తెరుచుకోవడంలో విజయం అనేది? ఆప్షన్ 1 ఎదుర్కొన్న 1వ విజయం, ఆప్షన్ 2 అంతర్దృష్టి విజయం, ఆప్షన్ 3 ఆలోచనాత్మక విజయం, ఆప్షన్ 4 అనుకోని విజయం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అనుకోని విజయం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధన యొక్క విలుప్తీకరణ నియమం దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 అప్రయత్నంగా ప్రతిస్పందన పునరుద్ధరణ ప్రక్రియ, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ, ఆప్షన్ 3 ఒక నిర్దిష్ట ఉద్దీపన మాత్రమే ప్రతిస్పందించే ప్రక్రియ, ఆప్షన్ 4 ఏ ఉద్దీపనకైనా ఒక రీతిలో ప్రతిస్పందించే ప్రక్రియ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం యోగా వ్యాయామాలు అధికారికంగా ప్రవేశపెట్టడం ఈ తరగతి నుండి మాత్రమే ప్రారంభం కావాలి. ఆప్షన్ 1 1వ తరగతి, ఆప్షన్ 2 2వ తరగతి, ఆప్షన్ 3 3వ తరగతి, ఆప్షన్ 4 6వ తరగతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 6వ తరగతి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటి నుండి ఆరోగ్యకరమైన వికాసాన్ని కనబరిచే పిల్లలను గుర్తించండి. ఆప్షన్ 1 మానసిక ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, ఆప్షన్ 2 వారి సహజ సామర్థ్యంతో సంబంధం లేకుండా ఎక్కువ స్థాయి ఆకర్షణను కలిగి ఉన్న పిల్లలు, ఆప్షన్ 3 ఎప్పుడూ విశ్రాంతి లేకుండా పనిచేసే పిల్లలు, ఆప్షన్ 4 తల్లిదండ్రుల ఆదేశాలు నచ్చకపోయినా ఆ ఆదేశాలను పాటించే పిల్లలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.